అందరూ ఆగండి, సంకల్పం చెప్తా కదా. అవునా తల్లి? ఏం పేరు? ఇంకా ఫస్ట్ టైమా? స్వామీజీ మనం వెళ్తారు మన అంజన్నకి అంజన్నకి సభ భక్త మండలికి అందరూ గట్టిగా ఒకసారి మాతృదేవో భవ మాతృదేవో భవ. మీ తల్లి ఆనందంగా ఉండాలి. మిమ్మల్ని ఇలా ధర్మ కార్యక్రమాలు చేయమని మాత్రమే కన్నట్టుగా కనబడుతుంది ఈరోజు నాకు. అద్భుతం మీరంతా. అందుకని మళ్ళీ ఒకసారి గట్టిగా మీ తల్లి బాగుండాలని కోరుకుంటూ మాతృదేవో భవ. తండ్రికి నమస్కారం చేసుకోండి, పితృదేవో భవ. అక్కడి నుంచే గురుగారు నమస్కారం చేసుకోండి, ఆచార్య దేవో భవ. తల్లి తండ్రి గురుగారు నమస్కారం చేశాం. వినాయక స్మరణ, విఘ్నాలన్నీ తొలగిపోవాలి. అందుకని గట్టిగా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురుమే దేవ శుభకార్యేషు సర్వదా బలో విఘ్నేశ్వర భగవానుకి. ఒక్కసారి రామయ్య శ్లోకం చెప్తాం. ఆంజనేయ స్వామికి మహా ఆనందం. అందరూ చెప్పండి, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ ఆరాధనే. జై శ్రీరామ్. ఇప్పుడు మన అంజన్న శ్లోకం. చేతులు జోడించి చేతులు పైకెత్తుకోండి. అందరూ కొండగట్టు అటు మీదికి చూస్తున్నట్టుగా చెప్పండి. బుద్ధి బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగతం అజాఢ్యం వాక్ పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. బజరంగబలి హనుమానికి. మనకందరికి కూడా నవగ్రహ దోష నివారణ జరగాలని ఒక్క శ్లోకం అందరు చెప్పండి. బ్రహ్మామురారి విభ్రాంతకారి ఆనుహు శశి భూమి సుతో ఉదశ్చ గురుశ్చ శుక్రః శని రాహు కేతవః సర్వే గ్రహాః శాంతికర భవంతు. మూడు విషయాలు జాగ్రత్త వినండి. ఒకటి, ఆంజనేయ స్వామి అవతారంతో ఒక ఆయన వస్తున్నాడు. ఆయన అవతారం వేసుకుంటున్నాడు. దాని వేషం అనకూడదు. ఆంజనేయ స్వామి లాగా తయారవుతున్నాడు. వేషం అంటే బాగుండదు కాబట్టి. ఓకే. అలాగే వనమాల చంద్రశేఖర్ గారు బాగున్నారా? రైట్. అయితే సో ఆయన ఒక ఆయన వస్తున్నాడు, కొంచెం ఆగాలి మనం. రెండోది, మనకి కర్షకుర్తి ఆ ప్రాంతంలో మన శ్రీనివాస్ గారు, ఆయన గారు 140 రోజులుగా, ఎన్ని రోజులు? 140 రోజులు మహాభారత ప్రవచనం చెప్పారు. అందరు చప్పట్లు కొట్టిన ఆయన కోసం గట్టిగా జై శ్రీరామ్. పైగా ఆయన ఎక్కడ ప్రవచనం చేసినా ఆదివారం పూట మధ్య మాంసం మానమని చెప్పి ప్రమాణం చేయిస్తున్నాడు. ఎంత అద్భుతమైన వ్యవహారం అది. చాలా అద్భుతం, చాలా అద్భుతమైన వ్యవహారం. అలాంటిది 9వ తేదీ పూర్తవుతోందండి. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేము గిరి ప్రదక్షిణలో పెడతాం. 9వ తేదీ కర్షకుర్తికి వచ్చే అవకాశం తీసుకోవాలి మనం. కర్షకుర్తి లేదంటే ఆ చుట్టుపక్కల గ్రామాలు. ఏ గ్రామం అనేది కొంచెం నాకు స్ట్రైక్ అవ్వట్లేదు. మల్కాపూర్ ఓకేనా? మల్కాపూర్ వచ్చే ప్రయత్నం చేయాలి. ఒక మాట ఆంజనేయ స్వామి వస్తున్నాడు. రెండో మాట కర్షకుర్తి, అది మల్కాపూర్ వెళ్ళాలి. ఇప్పుడు మూడో మాట మనకిప్పుడు 22 ఫిబ్రవరి. ఎప్పుడండి? 22 ఫిబ్రవరి. వీడియో తీసుకోండి. 22 ఫిబ్రవరి నాడు మన పెరేడ్ గ్రౌండ్స్ లో శివస్వామి అని విజయవాడ
1,00,000 మందితో హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నాడు. ఎంత మందితో? 1,00,000 మందితో. 22వ తేదీ వాళ్ళు కూడా వస్తున్నారు. కాకపోతే పొగ మంచు కారణంగా కొంచెం స్లోగా వస్తున్నారు. వాళ్ళ దగ్గర కూడా మనం వెళ్ళే అవకాశం తీసుకుందాం. వీలవుతే ఒక 2 బస్సులు మాట్లాడుకోండి, ఎవరికి వాళ్ళు ఖర్చు భరించుకోండి. సికింద్రాబాద్ లేదంటే ట్రైన్ ఉంటే ట్రైన్, అది సాయంత్రమో మధ్యాహ్నమో కార్యక్రమం ఉంటుంది. తప్పకుండా మనం అక్కడ వెళ్ళే అవకాశం తీసుకుందాం. చాలా చివరి మాట, మనం 4-5గురికి ధన్యవాదాలు తెలియచేయాలి. రాజకీయ ప్రసక్తి కాదు, నేనే పొలిటికల్ ఎజెండా పెట్టుకోవాలా, నాకు ఇప్పటికే సంస్థ లేదు, పదే పదే చెప్తుంటా. కానీ ఒకటి, పవన్ కళ్యాణ్ గురించి వస్తారు, గట్టిగా చప్పట్లు కొట్టాడు అందరూ. జై శ్రీరామ్. ఆయన గారు వచ్చారు. మన ధర్మపురి ఎమ్మెల్యే గారు అడ్లూరు లక్ష్మణ్ గారు వారికి విషయం చెప్తే ఈ యొక్క గిరి ప్రదక్షిణ దారికి అవకాశం తీసుకుంటున్నారు. మళ్ళీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఓకే, మనకు రెండవది ఆదిరెడ్డి ప్లస్ మన శ్రీనివాస్, వీళ్ళు మన పొన్నం ప్రభాకర్ గారికి చెప్పడం వల్ల అది ఓకే. ఇక మనం ఎమ్మెల్యే గారు వాళ్ళ పేరు చెప్తాం. లోకల్ ఎమ్మెల్యే సత్యం గారు కూడా మన ఈ పొన్నం ప్రభాకర్ నిధులతో ఫస్ట్ ఆల్రెడీ రోడ్డు స్టార్ట్ చేశారు. కాబట్టి ఇక్కడ మనకి ఇబ్బందికర వాతావరణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి సరైన సమాచారం లేదు. ఇప్పుడు ప్రారంభం చేస్తున్నాం అన్నట్టుగా ఆయన మాట్లాడారు పాపం. కానీ ప్రారంభమై 36 నెలలు పూర్తయింది. ఎన్ని నెలలు పూర్తయిందండి? 36 నెలలు. గట్టిగా చప్పట్లు. 36 నెలలు. 31 కదా, 7 3 కలిపితే 10 కదా. 10లో ఒకటి మిగులుతా అంటే నేను మీరు ఒకటి భగవంతునితో. సో అట్లాంటి ఒక మంచి రోజు మనం ఈరోజు నిజంగానే కొన్ని వేల మంది భక్తులు ఇప్పటికే వెళ్ళిపోయారంట. 4-5 వేల మంది భక్తులు మా అగుర్ల పోచే పొద్దున్నే 1 గంట ముందే ఫోన్ చేసి మరీ చెప్పింది పాపం. సో మనం కూడా ప్రారంభం చేద్దాం. కానీ ఇంకొక 2 నిమిషాలు, ఎందుకంటే ఆంజనేయ స్వామి కొడుకుని చూపించండి ఒకసారి. జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అమ్మా జై శ్రీరామ్. ఎక్కడి నుంచి వచ్చారమ్మా కొండగడ్డ గిరి ప్రదక్షిణకు? మేము ఎన్నోసారి రావడం ఇది గిరి ప్రదక్షిణకు? మొదటిసారి రావడం. మా ఫ్రెండ్స్ అందరం కలిసి గిరి ప్రదక్షిణ చేద్దామని, ఆంజనేయ ప్రదక్షిణ ఉండాలని అందరం కలిసి వచ్చాము. హైదరాబాద్ మల్లారెడ్డి కాలేజ్ నుంచి వచ్చారా? ఫ్రెండ్స్తో వచ్చారా? ఫ్రెండ్స్తో వచ్చామండి. నాన్నగారు 12వసారి. మా నాన్నగారు యాక్చువల్గా 12వసారి గిరి ప్రదక్షిణ చేయడం, తను మాకు ఇలా వచ్చి చేయాలి అని చెప్పడం ద్వారా మేము కూడా మొదటిసారి గిరి ప్రదక్షిణలో పాల్గొంటాం. ఓకే అమ్మా, జై శ్రీరామ్. నమస్కారం. జై శ్రీరామ్. అమ్మా ఎక్కడి నుంచి వచ్చారు కొండగడ్డ గిరి ప్రదక్షిణకు? ఎన్నోసారి అమ్మా? ఫస్ట్ టైం. మాకంటే తెలిసి తెలిసింది ఫస్ట్ టైం. మా అయ్యప్పరాలు వాళ్ళు చెప్పిండ్రు
ప్రతి పౌర్ణమికి ప్రదక్షిణ ఉంటుంది ఓనమ్మ రండి అంటే ఫస్ట్ టైం వచ్చినాం. ఎవ్రీ మంత్ రావాలి అని అనుకుంటున్నాం. సరే అమ్మా, ఇంకా మీ మొదటి గిరి ప్రదక్షిణ కాబట్టి మీ అనుభవాన్ని మళ్ళీ మాకు రిటర్న్ మా ఛానల్లో తప్పకుండా చెప్పాలి. తప్పకుండా. థ్యాంక్ యూ అమ్మా. జై శ్రీరామ్. వై జంక్షన్ దగ్గర ఉన్నాం. కొండగట్టు గిరి ప్రదక్షిణ ప్రతి పౌర్ణమికి ఉంటుంది. నిస్సందేహంగా కొండగట్టు అంజన అనుగ్రహంతో మాత్రమే ఇది సాధ్యపడే అవకాశం. పదే పదే అంజనకి ఎన్నిసార్లు నమస్కారం చేసినా తక్కువే. ఎంతోమంది భక్తుల హృదయాల్లో ఆయన చొచ్చి వాళ్ళందరినీ లాక్కొస్తున్నాడు. ఇదంతా అంజన సైన్యం, రామ సైన్యం. నిస్సందేహం ఆ రోజుల్లో రాముల వారు రాజపదవి వదిలి ప్రజారణ్యంలోకి వచ్చేసారు. ప్రజలందరూ కూడా ఆయనను కీర్తించారు. ఈరోజు కూడా మన గిరి ప్రదక్షిణలో భాగంగా 36 పూర్తయినాయి. అనుగ్రహం రాముడికి సీతమ్మకి లక్ష్మణ కలగడానికి 30 మనకి ఇక్కడ రామ సీత లక్ష్మణ రూపంలో దర్శనం ఇస్తున్నారు. వీళ్ళ యొక్క అద్భుతమైన ఆ రామ స్వరూపానికి అందరం నమస్కారం చేసుకుందాం. ఈ యొక్క రామయ్య అనుగ్రహం ఈ గిరి ప్రదక్షిణ పైన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఇలాంటి కార్యాచరణ ఎవరైనా చేయొచ్చండి, తప్పేమీ కాదు. మనం కనకనమే శంకరే అంటారు. ఇందుకని అందులో సందేహం వలదని ఎక్కడెక్కడ వెతికినా హరి అక్కడ కనబడతారని ప్రహ్లాదుడు అద్భుతంగా పొగిడాడు. అలా వీళ్ళ అవతారంలో మనం రాముడిని చూసుకుందామండి నిస్సందేహం. జై శ్రీరామ్. సత్యనారాయణ గారు, వారు గిరిధర్ గారు, మహేందర్ గారు, రాజయ్య గారు, వీరు ఊరు ఆమ్దాలపల్లి నుంచి రావడం జరిగింది. ఇంకొక ఆంజనేయ స్వామి స్వరూపం కూడా వస్తున్నారు. శ్రీను గారు